ఫిబ్రవరి 16 పునీత ఒనేసిమస్ గారి పండుగ. బానిసగా ఉన్న ఒనేసిమస్ను దేవుడు విమోచన మార్గంలో నడిపించాడు. పౌలు గారి బోధనలలో ఫిలోమెను మరియు ఒనేసిమస్ ఇద్దరు క్రీస్తుని స్వీకరించి విశ్వాసం, సేవ మరియు సంఘ ఐక్యతకు సాక్షులుగా నిలిచారు. కారాగారంలో ఉన్నప్పటికీ పౌలు గారు సువార్త సేవను కొనసాగించగా ఆయన మార్గదర్శకత్వంలో ఒనేసిమస్కు విశ్వాస జీవితం లభించినది. పౌలు గారి లేఖలో ఫిలోమెను అతన్ని క్షమించి సేవకుడిగా కాక సోదరుడిగా స్వీకరించాడు. పౌలు గారి ఆదర్శ జీవితాన్ని ఒక సవాలుగా స్వీకరించిన ఒనేసిమస్ గారు తన స్వీయ జీవితానికి కూడా అన్వయించుకొని పరివర్తన చెందారు. దేవుని జ్ఞానం, కృపలో వృద్ధి చెందారు. పౌలు గారికి విశ్వాస సేవలో తోడ్పడ్డ ఒనేసిమస్ తర్వాత పీఠాధిపతులుగా సేవ చేసి క్రైస్తవ హింసల్లో క్రీస్తు శకం 90లో వేదసాక్షిగా ప్రాణత్యాగం చేశారు. పునీత ఒనిమస్ గారా మా కొరకు ప్రార్థించండి.